ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా 2వ వచనం ఒకసారి చూడండి. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు ఎలా ఉండాలట? నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఈ విషయమే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. గృహ నిర్వాహకుల్లో ప్రతి ఒక్కరూ కూడా నమ్మకమైన వారై ఉండాలి. నిజానికి ఎంతమంది నమ్మకత్వంతో కదులుతున్నారు అనే విషయం ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతున్న రోజుల్లోనే మనం ఉన్నాం. ఎందుకంటే బయటికి కనిపిస్తున్న లైఫ్ వేరే ఉంటుంది, లోపల జరుగుతున్న లైఫ్ వేరేగా ఉంటుంది. మనుషులందరి కొరకు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఒకటైతే వెనక ప్రవర్తిస్తున్న ప్రవర్తన మరొకటిగా కనిపిస్తుంది. చూడండి, గృహ నిర్వాహకుడు అని చెప్పుతున్నప్పుడు అది కేవలం ఏదో ఒక 4 2 3 ఉంటున్న ఇంటిని కాస్తూ లేదా ఒక యజమానుడిగా ఉన్న స్థితి మాత్రమే కాదండి. ఒక సంఘానికి కాపరి కావచ్చు, లేదా ఒక అధ్యక్ష పదవిలో ఉన్నవాడు కావచ్చు. దేవుని ఇంటికి కాపలాగా ఉన్న ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఆ వ్యక్తిని గృహ నిర్వాహకుడు అనే అనాలి. ఏ ఇంటికి అండి? దేవుని ఇంటికి. చెప్పండి ఆ మాట. దేవుని ఇంటికి. దేవుని ఇంటికి. దేవుని ఇల్లుగా ఎవరు పిలువబడుతున్నారు అంటే, దేవుడు ఎవరిలో నివసిస్తే వారు దేవునికి ఇంటిగా ఉన్నారని అర్థం. అది ఒక్కరు కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఒక సంఘం లేదా ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. చూడండి, దేవుని ఇంటిగా మారుతున్న ఒక్కొక్క వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఒక మెంటర్ అయితే ఉంటారు, లేదా తనని గైడ్ చేస్తున్న వారిని ఒకరిని దేవుడు తన కృపలో పెట్టే ఉన్నారు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘం అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడు అన్ని కోణాల నుంచి దేవుడు మన కోసం అలా తన వారిని మన కొరకు పెడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దేవుని ఇంటిగా కట్టబడుతున్నారు అనుకుందాం. తనకి ఎంతమంది సపోర్టివ్గా ఉంటారు అంటే, ఒక ఇల్లు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక ఇంటిని ఎగ్జాంపుల్గా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ విషయం మనకి ఇంకా ఎక్కువ క్లారిటీతో అర్థమవుతుంది. అందుకే ఒక ఇంటిని ఆలోచిద్దాం. ఒక ఇంటిలోనికి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అనుకోండి. అర్థం, ఆ ఇంటిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణి అయింది కనుక ఒక కొత్త వ్యక్తి ఇక 9 నెలల్లో రాబోతున్నారు అనే విషయం తెలిసినప్పుడు అందరూ ఎంత సంతోషిస్తారు, అవునా కాదా? సంతోషిస్తారు. సంతోషించట్లేదు అంటే వారు ఆ ఇంటికి సంబంధించిన వారు కాదు అని అర్థం. అదేవిధంగా ఒక వ్యక్తి నూతనంగా దేవునిలోనికి వస్తున్నారు అంటే గృహం అని పిలువబడుతున్న, దేవుని ఇల్లు అని పిలువబడుతున్న వారందరూ కూడా సంతోషిస్తారు. అలా కాకుండా ఎవరిలోనైనా సరే సంతోషం లోపిస్తుందా, ఇంకేదైనా భావం వస్తుందా? ఈరోజు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, వారు దేవుని ఇంటి సంబంధులు కారు. ఇక చూడండి, ఆ కొత్త వ్యక్తి, ఆ నూతన వ్యక్తి ఆ భూమి మీదకి రావాల్సిన పీరియడ్ వచ్చిందే అనుకుందాం. 9 నెలల పీరియడ్ కంప్లీట్ అయింది. ఇక బిడ్డ వచ్చారు. అప్పుడు అందరూ కూడా ఎలా ఆ బిడ్డను బట్టి సంతోషిస్తారు? అత్తయ్య, మామయ్య ఇట్లా చెప్పుకుంటూ ఎవరికి వారికి ఒక రిలేషన్ ఆ బిడ్డతో ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రిలేషన్ ఉంటుంది. ఇది ఎంత సత్యమో
దేవునిలోనికి, క్రీస్తులోనికి పుడుతున్న ఒక బిడ్డతో కూడా దేవుని ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత సంబంధం ఉంటుంది. హల్లెలూయా. ఒక ఇంటిలో ఒక నూతన వ్యక్తిని బట్టి, ఒక పసిబిడ్డను బట్టి ఎంత సంతోషం ఆ గృహంలో ఉంటుందో అంతే సంతోషం, అంతకంటే ఎక్కువ సంతోషం దేవుని గృహంలో కూడా ఉంటుంది. అలాగ రావట్లేదా? నువ్వు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తివి కావు అని అర్థం. ఈరోజు చెక్ చేసుకోవడానికి దేవుడు ఒక చక్కటి సమయాన్ని ఇస్తున్నారు. ఇంటిలో ఎలాగైతే చాలా సమస్యలు ఉంటాయో అలా దేవుని గృహంలో కూడా చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ అవి లాంగ్ రన్లో ఉండవండి. ఎందుకు అంటే వాక్యం ఎప్పటికప్పుడు సరిచేస్తుంది గనుక. ఆమెన్. ఎప్పటికప్పుడు సరి చేసుకునేవారే ఇక ముందుకు అడుగులు వేయగలరు గనుక ఆ సమస్యలు నేను నమ్ముతున్నాను ఎక్కువ కాలం ఉండవు. సమస్యలు వస్తాయి చూడండి, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన వస్తాయి? వారికి శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, వస్తాయి, కానీ వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వెళ్ళడం మంచిది. ఒక ఇల్లు అని చెప్పుతున్న ఇంటిలో చెత్త పడదా? డస్ట్ రాదా? వస్తుంది, కానీ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తేనే కదా ఆ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. అదే విధంగా ఇంటిలో సమస్యలు ఎప్పుడు వస్తాయి, రిలేషన్స్ మధ్యలో సమస్యలు ఎప్పుడు వస్తాయి, మనస్పర్ధలు అనేవి వస్తాయి, కానీ వాటన్నిటిని కూడా ప్రేమతో ఊడ్చిపడేయాలి. ప్రేమతో వాటన్నిటిని కూడా సరిచేసుకుంటూ ఎప్పుడు ప్రేమతో నింపుకుంటూ ఉంటే ఆ ఇల్లు ఎంతో మంచిగా ముందుకు వెళ్తుంది. దేవుడు కూడా కోరుకుంటున్నది, దేవుడు ఆశిస్తున్నది అదేనండి. దేవుడు తన ఇంటిగా ఒక్కొక్కరిని మారుస్తున్న సమయం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. దానిని ఇంకొకరితో మనం దాన్ని కంపేర్ చేయలేం. అర్థం ఇలా చూడండి, పిన్నితో ఉండే రిలేషన్ వేరు, అత్తతో ఉండే రిలేషన్ వేరు. ఇప్పుడు పిన్ని ఎక్కువ, అత్త ఎక్కువ అంటే మనం చెప్పలేం. ఎందుకంటే వారితో ఉండే ఆనందం వేరు, వీరితో ఉండే ఆనందం వేరు. ఇదెంత సత్యమో ఇంటిలో లేదా దేవుని ఇంటిలో కూడా ఒక్కొక్క వ్యక్తితో మరి ఒక వ్యక్తికి ఉండవలసిన రిలేషన్ కూడా అంతే అన్యోన్యంగా ఉండాలి. ఈ రోజుల్లో అది లోపించే సంఘంలో ఎన్నో సమస్యలు. నేనెక్కువ నువ్వెక్కువ, నేనెక్కువ నువ్వెక్కువ అనే సమస్య అసలు అక్కడ రావడానికి వీల్లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడే ఎక్కువై ఉండాలి. ఆమేన్. ప్రతి ఒక్కరికి కూడా వాక్యం ఎక్కువై ఉండాలండి. దేవుని ఇంటిలో అటువంటి లోకపు విషయాలు తీసుకుని వస్తున్న ఎవరైనా పని చేస్తుంటే ఈరోజు అటువంటి వారి యొక్క మనస్సు మార్పు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అర్థం చేసుకుందాం. ఇంటి గృహ నిర్వాహకునికి సమస్యలు తెచ్చే విధంగా మనం ఉండకూడదు. చెప్పండి ఆ మాట. ఇంటి గృహ నిర్వాహకులకు సమస్యలు తెచ్చే విధంగా మనం ఉండకూడదు. ఎందుకు అంటే మనమందరం దేవుని ఇంటిగా కట్టబడుతున్నాం. పలకండి అన్నమాట. కట్టబడుతున్నాం. హల్లెలూయా. అదే విధంగా మనమందరం దేవుని అవయవములుగా కట్టబడుతున్నాం, ఎదుగుతున్నాం. ఒక అవయవం బాగుంటే మిగిలిన అన్ని అవయవాలకు ఈర్ష్య ఉంటుందా అండి? లేదు కదా. అందరూ నా శరీరమే అని ఫీల్ అవుతాం కదా. అదేవిధంగా ఒక అవయవం కనుక బాగలేదనుకోండి, మిగిలిన అవయవాలన్నీ భలే అయింది అంటారా? అనవు కదా. ఆ ఒక్క అవయవం కోసం మిగిలిన అవయవాలన్నీ సపోర్ట్ చేయవా? అది ఎప్పుడు బాగవుతుందా అని ఎదురు చూడవా? అదొక పెయిన్ ఆ బాడీ మొత్తం అనుభవించదా? అదేవిధంగా సంఘంలో ఉన్న మనం కూడా ఫీల్ అవ్వాలి.
అలాగనే వెళ్ళాలి. ఈరోజు గుర్తుపట్టండి, అలా ఎవరైనా లేకుండా ఉన్నారా, వారు ఆ ఇంటికి సంబంధించిన వారు కారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గృహ నిర్వాహకులుగా మారాలి అంటే మొదటిగా ఆ ఇంటిలో పుట్టాలి. హల్లెలూయా. ఈరోజు పౌలు గారు గృహ నిర్వాహకుల గురించి మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన దమస్కు మార్గంలో పుట్టిన అనుభవం ఉంది గనుక. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు క్రీస్తు పట్టుకున్న నాడు తనని ఎవరు నమ్మలేదండి. కానీ క్రీస్తు పంపిస్తే, దేవుడు పంపిస్తేనే తనతో మాట్లాడడానికి, తనకి ప్రార్థన చేయడానికి ధైర్యం చేసి అననీయ తన దగ్గరికి వచ్చాడు. ఊరికనే రాలా. ఎవరిని బట్టి వచ్చాడు? దేవుణ్ణి బట్టి వచ్చాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి వచ్చాడు. సడన్ చేంజ్ కదా. దమస్కు మార్గానికి ఎందుకు వెళ్ళాడండి? ఎందుకు వెళ్ళాడు పౌలు? సౌలుగా ఉన్న స్థితిలో, పౌలుగా అవ్వకముందు ఎందుకు వెళ్ళాడు? ఆయన నామంలో ఉన్న వారిని చెరపట్టి చంపడానికి తాకీదులు తీసుకొని, అఫీషియల్ ఆర్డర్స్ తీసుకొని బయలుదేరాడు. కానీ అక్కడ తను మారిన ఇమ్మీడియట్ క్షణం జరిగిన విషయం, తాను పుట్టాడు, తాను క్రీస్తులో పుట్టాడు. హల్లెలూయా. ఆ సమయం నేనంటాను, తాను అప్పటి వరకు ద్వేషంతో నిండుకుపోయిన వ్యక్తి సడన్గా ప్రేమను రుచి చూశాడండి. ద్వేషముతో కదులుతున్న ఒక వ్యక్తి, విషపూరితంగా మారిపోయిన ఒక వ్యక్తి సడన్గా ప్రేమను రుచి చూడడంలో ఆ టేస్ట్ తను చూశాడండి. నేనంటాను, అక్కడే తన బడ్డింగ్ స్టార్ట్ అయిందంటాను. హల్లెలూయా. ఆ స్థితి లేకుండా ఈరోజు గృహ నిర్వాహకుడిగా తను మాట్లాడట్లేదు. కొరింథీ పత్రికకు వచ్చేసరికి తను ఒక గృహ నిర్వాహకుడిగా మాట్లాడుతున్నాడు, ఒక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు అంటే తను ఎన్ని అనుభవాల గుండా వచ్చాడో తెలుసా? ఒక విషంతో నిండిన వ్యక్తి, ఒక ద్వేషంతో నిండిన వ్యక్తి దానిని పూర్తిగా కడుక్కొని 3 దినాలు తన కంటికి ఉన్న పొరలు పడిన తర్వాత మొట్టమొదటిగా తను ప్రేమను రుచి చూశాడు. దైవికమైన ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూశాడు. నాన్న, నువ్వు ఈ రోజైనా సరే మారడానికి సమయమే. ఈ రోజుకి కూడా ఇంకా నువ్వు ఆ ప్రేమను రుచి చూడట్లేదా? నువ్వు ఇంకొకరిని ప్రేమించలేవు. ధర్మశాస్త్రమునే పట్టుకొని ఉన్నా సరే, ధర్మశాస్త్రంలో ఉన్న అక్షరంలో ఆగిపోయిన ఆనాటి సౌలు క్రీస్తు ప్రేమను నిజముగా రుచి చూసిన నాడే తను పుట్టిన నాడు. క్రీస్తు సంఘంలో, క్రీస్తు కుటుంబంలో, క్రీస్తు ఇంటిలో, దేవుని ఇంటిలో సంతోషం ఎప్పుడు తెలుసా? నువ్వు నిజముగా పుట్టిన నాడే. నువ్వు నిజంగా పుట్టావనేది ఎప్పుడు తెలుసా? తెలిసేది నీలో ఉన్న కుళ్ళి మొత్తం చచ్చిపోతుంది. నీలో ప్రేమ నిజంగా బడ్డింగ్ లాగా నీలో ఉన్న ప్రేమ బయటికి వస్తుంది. ఆనాడు నీకు ఎన్నడూ లేని సమాధానం వస్తుంది. అందరూ నా చుట్టూ శత్రువులు అనే ఫీలింగ్ పోతుంది. నువ్వే ఎవరో అది నీకు అర్థమవుతుంది. నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ప్రేమించుట సాధ్యమవుతుంది. అప్పుడు నీతో ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నిజంగా క్రీస్తులో పుడతావా? పక్కవారితో అడగండి, క్రీస్తులో నిజంగా పుట్టావా? ఆమేన్. అయితే ఈరోజు నీకు ఆయన కుటుంబంలో ఉన్న రిలేషన్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన కుటుంబంలో ఉన్న సంతోషం నీకు అర్థమవుతుంది. ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. అంతవరకు నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకోలేవు. అంతవరకు ఆ ప్రేమ మధ్యలో నువ్వు నలిగిపోతావు. నువ్వు ఎదగలేవు, నువ్వు నలిగిపోతావు. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే ఈ అనుభవం గుండా వెళ్తావో
అప్పుడు నిజంగా ఆ ప్రేమను సపోర్ట్ తీసుకొని నువ్వు ఎదిగే అనుభవంలోకి వెళ్తావు. ఈరోజు అర్థం చేసుకో, నువ్వు ఆ ప్రేమ మధ్యలో నలిగిపోతున్నావా, ఎదుగుతున్నావా? పలకండి మాట, నలుగుతున్నావా ఎదుగుతున్నావా అని. ఒక గృహ నిర్వాహకుడిగా పౌలు మాట్లాడుతున్న మాటల్లో వెనక ఎంతో అనుభవ జ్ఞానం ఉందండి. తను ఊరికనే ఈ మాటలు రాయట్లేదు. ఈరోజు ఒక గృహ నిర్వాహకుడి గురించి ప్రార్థన చేసే ముందు ఒక గృహంలో, దేవుని గృహంలో పుట్టిన ఒక వ్యక్తి గురించి ఉండే అనుభవం ఏంటో మనం తెలుసుకోకుండా ఆ స్థాయికి వెళ్ళి ప్రార్థన చేయడం అసాధ్యం. దేవుని ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తులో నిజముగా పుట్టాలని, ఆత్మలో పుట్టాలని, అగ్నిలో పుట్టాలని ప్రార్థన చేద్దాం. ప్రతి అనుభవము ఒక పుట్టుకే. అగ్నిలో పుట్టిన వారే కలిసి ఎదగగలరు, ఆత్మలో పుట్టిన వారే కలిసి ఎదగగలరు. ఆ పుట్టుక అనుభవించలేని వారికి అర్థం కాదు. వారికి అర్థం కాని విషయాల గురించి అనవసరమైన దూషణ మాటలు మాట్లాడతారు. గ్రహింపుకు రాని విషయాల గురించి మాట్లాడే ప్రతి మాట అనవసరమైన దూషణలోనికి వెళ్ళిపోతుంది. చెప్తారా ఆ మాట? గ్రహింపుకు రాని మాట దూషణ అని. అనవసరమైన దూషణలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మకు వ్యతిరేకంగా పని చేసిన వారు, మాట్లాడిన వారు ఈ యుగమందైనను రాబో యుగమందైనను వారికి క్షమాపణ లేదట. ఆ పాపంలోనికి మనం వెళ్ళకూడదు అంటే మనకి తెలియని విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది. హల్లెలూయా. కృపగలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకుందాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. పరిశుద్ధ మహారాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును నా తండ్రి యేసయ్య, నాయన నీలో నాయన మేము జన్మించిన వారమై ప్రభా నా తండ్రి యేసయ్య, నీ యొక్క ఆత్మలో నాయన యేసయ్య మరి మీ అగ్ని చేత నాయన యేసయ్య మేము నాయన జన్మించిన వారమై నా తండ్రి యేసయ్య నీ యొక్క ఆలయంగా మారుతూ నీ ఆలయంలో అవయవములుగా మేము సిద్ధపడుతుండగా ప్రభా మేము నా తండ్రి యేసయ్య నీ ప్రేమను కలిగిన వారుగా ఉండే కృపను మాకు దయచేయండి. ఆ ప్రేమ చేత మేము ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఆయన అవయవముగా దాసుడుగా సహోదరుడుగా నాయన ప్రతి ఒక్కరిని నాయన మేము ఆదరించి నాయన నమ్మకమైన గృహ నిర్వాహకత్వంలో ఆయన మేము భాగస్తులు అగుటకు మాకు కృపనివ్వండి. గ్రహింపుకు రాని ప్రతిదీ కూడా నా తండ్రి యేసయ్య మరి మాకు ఎంతో నా తండ్రి యేసయ్య మరి క్షేమకరంగా లేని విధముగా ఉంటుండగా సమస్తమును గ్రహించినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు మా హృదయంలో ఉండి మాకు జ్ఞానమును, మాకు తెలివిని, వివేచనను, ఆ గ్రహింపును దయచేయండి ప్రభా. అయా నా తండ్రి మేము ఎవరిని కూడా ద్వేషించడానికి వీల్లేదు. సహోదరులుగా నీవు పిలుచుకున్నప్పుడు మేము ఐక్యత కలిగి ఉండడానికి అన్ని విధాలుగా ప్రయాసపడటకు కృపనివ్వండి. సమాధానమును నాయన వెంటాడి వెతికి పట్టుకోమని వాక్యం సెలవిస్తుండగా అట్టి జీవితమును మాకు దయచేయండి. నాయన పౌలు గారు నా తండ్రి ఏ విధంగా అయితే ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో వెలిగింపబడి నాయన యేసయ్య తిరిగి ఒక నూతనమైన జన్మ యొక్క అనుభవము క్రీస్తులో కలిగి ఉన్నప్పుడు నాయన యేసయ్య తన అనేకమైన సంఘాలకు నాయన యేసయ్య మరి ఒక గృహ నిర్వాహకుడిగా అనేకులకు నాయన నీ సత్యమును బోధిస్తూ వారిని నీ మార్గులు నడిపిస్తూ అందరికీ నాయన తను చెప్తున్న మాట నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమని దేవుడు మీరు పలికిన ఆజ్ఞని పదే పదే నాయన యేసయ్య ఆయన చెబుతూ వచ్చారు. నేడు నా తండ్రి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మేము అదే గ్రహిస్తూ ఉండగా ప్రభా ఏ అరమరికలైనను మా హృదయంలో మా ఆలోచనలో
ఉన్న ఏ భేదములైనను, ఎలాంటి పరిస్థితులైనను క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాప నేరం అన్న స్థితి మా హృదయంలో మీరు కలిగించండి అయ్యా. అయా నా తండ్రి, మా హృదయంలో ఆ ఏక భావము, ఏక మనసు దయచేయండి అయ్యా. అయా మేము ఏ విధముగా కూడా నాయన వ్యత్యాసంగా ఉన్నప్పటికీ ఆత్మలో ఏకముగా నాయన యేసయ్య మండుతున్న వారుగా నా తండ్రి నీ యొక్క రాజ్య వారసులుగా మేము సిద్ధపడుతుండగా నాయన ఆ ఏక మనసును, ఏక ఆత్మను, ఏక తాత్పర్యమును మాకు మెండుగా దయచేయమని మరొకసారి నాయన నీ ఆజ్ఞగా మాకు ఇచ్చిన ఈ మాటకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఒక మాట చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. ఈయన అంటే అక్కడ ఎవరు? యేసు ప్రభు గురించి చెప్తున్నారు. చూడండి, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకముగా ఉన్నారు అని చెప్పి సాక్ష్యం పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే మోషే మాత్రమే. హల్లెలూయా. మోషే అట దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడట. ఇది మోషే బ్రతికున్నప్పుడు రాస్తున్న పత్రికనా? కాదు. మోషే కాలంలో రాసిన పత్రికనా అండి? కాదు. మోషే ఎప్పుడు నిర్గమకాండం ఆ కాలంలో ఉండిన వ్యక్తి కదా. ఐగుప్తులో ఆ కాలంలో ఉన్న వ్యక్తి. అటువంటిది తన సాక్ష్యము, తన నమ్మకత్వం గురించిన మాట హెబ్రీ పత్రికలో రాస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకుందాం. మనం చేసి వెళ్ళిపోతున్న విషయాలు, మనం బ్రతికిన బ్రతుకు సాక్షార్థంగా ఉంటాయి. మనం ఏదో ఒక మాట అనేసాం అయిపోయింది అన్నట్టు కాదు, బ్రతికేసాం అన్నట్టు కాదు. దాని యొక్క అది ఏదైనా సరే, అది మంచే కానివ్వండి, చెడే కానివ్వండి, దాని యొక్క నకలు మిగిలే ఉంటుంది. దేవుని ఇల్లంతట్లో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడట. ఇదిగో అలా గృహ నిర్వాహకుడు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా ఉండడం అవశ్యం. మోషే ఏ స్టెప్స్లో నడిచాడో, యేసు ప్రభు ఏ స్టెప్స్లో నడిచారో ఆ స్టెప్స్లోనే నడవడం అనేది గృహ నిర్వాహకులకి ఉండవలసిన లక్షణము. అంతకు మించినది ప్రభు యొద్ద నుండి వస్తున్నదైతే కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఒక గృహంలో ఒక బిడ్డ పుట్టిన స్థాయి నుండి గృహ నిర్వాహకుడిగా ఎదిగేంత వరకు కూడా ఉన్న మధ్యలో ప్రయాణం అనుభవ జ్ఞానంతో కూడిన ప్రయాణం. పలకరా మాట, అనుభవ జ్ఞానంతో కూడిన ప్రయాణం. ఈ మధ్యలో మనకున్న పని చూడండి. 4వ వచనం ఒక్కసారి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతులుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఎవరికి కూడా వారిలో ఉన్న ఏది కనపడదండి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు? నేను కరెక్ట్. చెప్పండి ఏంటి? నాలో నాకు ఏ దోషం ఉందని ఎవరు ఒప్పుకోరు. నేను తప్పు చేశాను అని, ఈ విషయంలో నాకు దోషం ఉంది అని ఎవరు ఒప్పుకోరు. ప్రతి ఒక్కరు ఏమంటారు? నేనే కరెక్ట్.
పౌలు గారు చెప్తున్న చక్కటి మాట చూసారా? ఏమంటున్నాడు? అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నేనే కరెక్ట్ నేను అనుకున్నా సరే నేను నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ఎవరు? ప్రభువే. ఇంకొక మాట కూడా చదివితే దీంట్లో మనం సంపూర్ణమైన ఎసెన్స్ మనం తీసుకోగలుగుతాం. 5వ వచనం చూడండి. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. అర్థమవుతుందా? సమయం రాలేదు కదా, ఎవరు తీర్పు తీర్చేది? దేవుడే గనుక తొందరపడద్దు. చెప్పండి, తొందరపడద్దని పక్కవారితో చెప్పండి. తొందరపడద్దు. తీర్పు తీర్చే పని ఎవరిది? దేవుణ్ణి. ఆయన పని ఆయన చేసుకొని ఇద్దాం. మనం చెయ్యొద్దు ఆ పని. దేవుడు తీర్పు తీరుస్తారు. మనకొద్దు ఆ పని అని చెప్పండి. మనకొద్దు ఆ పని. ఓకే, సమయం రాక మునుపు మనకు ఆ పని వద్దు. 2వది చూడండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఎలా అంట? అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొస్తారట. ప్రభు వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. అంధకారమందలి లేదా చీకట్లో మరుగున ఉన్న విషయాలను, రహస్యములను దేవుడు బయటికి తీసుకుని వస్తారట. అర్థమైందా? ఆ రోజు మనం కరెక్ట్ అనుకున్నవి రాంగ్ అవ్వచ్చు, మనం రాంగ్ అనుకున్నవి కరెక్ట్గా మారచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఇంటి లోపలనే జరుగుతున్న విషయాలు ఆలోచించండి. పలానా వ్యక్తి రాంగ్ అని చెప్పి మనం అనుకున్నాం, లేదా పలానా వ్యక్తి ఏదో కనబడట్లేదు, ఆ వ్యక్తే తీసుంటారో అనుకుని మనం అనుకున్నాం అనుకోండి. మనం అనుకున్న దాన్ని బట్టి ఇల్లందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆమోదించి అవును ఆ వ్యక్తే తీశారు అని ఆ వ్యక్తిని బహిష్కరించడమో లేకపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడమో జరిగింది అనుకుందాం. నిజానికి ఆ వ్యక్తి తీయలేదనుకుందాం. అర్థమైందా? తీసింది ఎవరో. ఇప్పుడు నువ్వు సత్యమును బట్టే మాట్లాడినట్ట కాదు. ప్రభు దినమందు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. నిజంగా ఎవరు తీశారో బయటకు వస్తుంది. ఇప్పుడు తీయని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడిన మాట కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు ఫూల్స్ అవుతారు? మనమే. అర్థమవుతుందా? అందుకే తొందరపడి తీర్పు తీర్చొద్దు, తొందరపడి మాట్లాడద్దు. చెప్పండి, నా నోరు తొందరపడి మాట్లాడకు అని చెప్పండి. నా నోరు తొందరపడి మాట్లాడకు. ఎందుకంటే ప్రభు వచ్చు దినం ఒకటి ఉందండి. గృహ నిర్వాహకుడు, నిజమైన గృహ నిర్వాహకుడు వచ్చు దినం ఒకటి ఉంది. మోషేని గృహ నిర్వాహకుడిగా తీసుకున్న అంతకు మించిన గృహ నిర్వాహకుడు ఎవరు అంటే యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు. ఆయన వచ్చు ఆ దినం ఒకటి ఉందే, అప్పుడు అంధకారమందలి రహస్యములు బయటకు వస్తాయి. ప్రతి రహస్యము బయటకు వస్తుంది. ముఖ్యంగా చూడండి, హృదయములలోని ఆలోచనలను బయలుపరుస్తాడట దేవుడు. చెప్పండి ఆ మాట. హృదయములలోని ఆలోచనలు బయటికి వస్తాయి.
హృదయముల్లోని ఇప్పుడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి రహస్యంగా ఉండొచ్చుగాక, అవి ఎవరికి తెలియకపోవచ్చు. లోపల వాల్కెనో లాగా రగిలిపోతూ బయటికి నవ్వుతూ ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా దేవుడు, ఆ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా తీసి దేవుడు బయట స్క్రీన్లో వేస్తాడు. కాదనలేమండి, చెప్పండి, కాదనలేమని. మనకు కూడా గుర్తుండదు తెలుసా, నిజానికి మనకు కూడా గుర్తుండవు. ఎందుకంటే అనిన తర్వాత మనం మర్చిపోతాం, అనిన తర్వాత మర్చిపోతాం. దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడండి. ఇంకా చూడండి, ప్రతి వానికి తగిన మెప్పు అప్పుడు దేవుని వలన కలుగును. హల్లెలూయా. భూమి మీద నీకు ఇప్పుడు మెప్పు కలగట్లేదేమో నాన్న, ఎంత మేలు చేసినా నిన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేరేమో, కానీ తగిన మెప్పు ప్రభు దినమందు దొరుకుతుంది. నిరీక్షణ అధికమగును గాక, నమ్మకత్వం అధికమగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కడు నమ్మకమైన వాడిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతం కలుగుతున్న ఏ శ్రమకి బెదరద్దు, వెరవద్దు, వెనకకి పోవద్దు. నీ నమ్మకత్వంలో నువ్వు ఇంకా కొనసాగు, పరిపూర్ణత పొందు. నిన్ను పిలుచుకున్నవాడు దేవుడు, మనుష్యులు కాదు. నిన్ను భూమి మీదకి పంపించినది దేవుడు. దేవుని కొరకు నమ్మకత్వంతో కదులు నాన్న. ఆయన వచ్చు ఆ దినం నీకు తగిన మెప్పు దేవుడే ఇస్తారు. నువ్వు ఇప్పుడు ఎంత నమ్మకత్వంతో కదిలినా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారేమో, నొప్పిస్తున్నారేమో, నొచ్చుకునే మాటలు అంటున్నారేమో, వారి చూపులు నిన్ను గుచ్చుతున్నాయేమో. ప్రభు వచ్చు ఆ దినం ఒకటి ఉంది. హృదయంలోని ఆలోచనలు కూడా బయటపెట్టి అన్నిటికీ తగిన మెప్పును సిద్ధపరిచిన దినం ఒకటి ఉంది నాన్న. అప్పటి వరకు ఎదురు చూస్తూ నానాటికి పెరుగుతున్న నిరీక్షణతో కదులు. ఆయన ఇంటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉండు. దేవుడు తన ఇంటిలో నిన్ను నిలబెట్టాడని జ్ఞాపకం ఉంచుకో. దేవుని కొరకే నమ్మకంగా కదులు అని ఒకరితో ఒకరు ప్రోత్సాహపరుచుకుంటూ కదిలే దినములుగా ఇవి ఉండాలని ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రార్థన